అందరికీ నమస్కారం. జ్యోతిష శాస్త్రంలో శనిదేవుడిని కర్మఫలదాత అని పిలుస్తారు. శని ఏ రాశుల వారికి అయితే అనుకూలంగా ఉంటుందో వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. అయితే శనిగ్రహ సంచారం కారణంగా 4 రాశుల వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. మరి ఏ 4 రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుందో అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. శ్రీ నిదానంబాటి లక్ష్మీ అమ్మవారి జ్యోతిష్యాలయం. మీరు ఎలాంటి జీవిత సమస్యలతోనైనా బాధపడుతున్నారా? ప్రముఖ జ్యోతిష నిపుణులు గురువుగారు రామరాజు గారిని సంప్రదించండి. ప్రేమ మరియు పెళ్లి సమస్యలు, భార్యాభర్తల మనస్పర్ధలు, అత్తాకోడల గొడవలు, ఆస్తి తగాదాలు మరియు అప్పుల బాధలు పడుతున్న వారు శాశ్వత పరిష్కారం కోసం స్క్రీన్ మీద ఉన్న నంబర్కు ఫోన్ చేయండి. అలాగే స్త్రీ పురుష వశీకరణ కూడా చేయబడును. సమస్య ఏదైనా కేవలం 24 గంటల్లోనే ఖచ్చితమైన పరిష్కారం లభిస్తుంది. నమ్మకమైన జ్యోతిష్యం, గురువుగారు చెప్పిన విషయాలు చెప్పినట్టుగానే జరుగుతాయి. ఇది పూర్తిగా నమ్మదగినది. మొదటిది మిథున రాశి. ఈ రాశి వారికి శని అనుగ్రహం చాలా అనుకూలంగా ఉండటం వలన అదృష్టం కలిసి వస్తుంది. చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేసుకుంటారు. డబ్బు చేతికి అందుతుంది. అదృష్టం కలిసి వస్తుంది. అన్ని విధాలుగా మీకు పట్టింది బంగారమే అవుతుంది. ఇంకా మంచి ఫలితాల కోసం మిథున రాశి వారు వీలైతే గణపతిని పూజించడం, గణపతికి గరిక సమర్పించడం లేదా అవసరమైన వారికి పప్పు ధాన్యాలను దానం చేయడం వంటివి శుభప్రదంగా పరిగణించబడతాయి. రెండవది కన్యా రాశి. ఈ రాశి వారికి ఈ సమయం చాలా గొప్ప శుభ సూచకంగా ఉంటుంది. ఆదాయం పెరగడం, అనుకున్న పనులు పూర్తి అవ్వడం, సమాజంలో వీరికంటూ మంచి గుర్తింపు రావడంతో వీరు చాలా ఆనందంగా ఉంటారు. మధ్యలో ఆగిపోయిన పనులు పూర్తి చేసుకుంటారు. సంతోష వాతావరణం అయితే ఉంటుంది. ఈ కన్యా రాశి వారు మీ మనసుకు నచ్చిన పనిని చేయడానికి ఇష్టపడతారు. ఇది మీకు మానసిక ఉత్సాహాన్ని ఇస్తుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు పెద్దల సలహాలు తీసుకోవడం ప్రయోజనకరం. మరిన్ని మంచి ఫలితాల కోసం శ్రీ మహావిష్ణువును ఆరాధించడం లేదా విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల మరింత సానుకూలత చేకూరుతుంది. మూడవది ధనస్సు రాశి. ఈ రాశి వారికి కూడా ఇది చాలా అద్భుతమైన సమయం అని చెప్పవచ్చు. వీరికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. సమాజంలో వీరికంటూ ప్రత్యేక గౌరవం లభిస్తుంది. చాలా అద్భుతంగా కలిసి వచ్చే సమయం అని చెప్పాలి. అనుకున్న పనులు త్వరగా పూర్తి చేసుకుంటారు. విదేశీ ప్రయాణం చేయాలి అనుకునే వారికి ఇది మంచి సమయం. ధనస్సు రాశివారు ధ్యానం చేయడం వల్ల మనశ్శాంతి పొందుతారు. మంచి ఫలితాల కోసం దత్తాత్రేయ స్వామిని ఆరాధించడం లేదా ప్రార్థించడం మీకు ఎంతో మేలు చేస్తుంది. ఎరుపు లేదా పసుపు రంగు వస్తువులను దగ్గర ఉంచుకోవడం లేదా ధరించడం వల్ల మీకు సానుకూల శక్తిని ఇస్తుంది. 4వ రాశి మకర రాశి. ఈ రాశి వారికి అన్ని రకాలుగా కలిసి వస్తుంది. ఆదాయం పెంచుకునే మార్గం వెతుకుతారు. మధ్యలో ఆగిపోయిన పనులు త్వరితగతిన పూర్తి చేసుకుంటారు. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. అన్ని విధాలుగా వీరికి ఇది ప్రయోజనాలు చేకూరుస్తుంది. ఇంట బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది. మకర రాశి వారు ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించి తీసుకోండి. తొందరపాటు నిర్ణయాలు అస్సలు వద్దు. పేదలకు లేదా అవసరమైన వారికి అన్నదానం చేయడం లేదా సహాయం చేయడం వల్ల శుభ ఫలితాలు ఉంటాయి. మరిన్ని మంచి ఫలితాల కోసం శనిదేవుణ్ణి ఆరాధన చేయడం లేదా హనుమాన్ చాలీస పారాయణం చేయడం వల్ల మీకు సానుకూలత పెరుగుతుంది. తెలుసుకున్నారు కదా, ఏ ఏ రాశుల వారికి ధనయోగ ప్రాప్తి కలుగుతుంది అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.